సో ఇంకొక విచిత్రం ఉన్నది. ఇది ఒక బండ. ఇది రామచంద్రుని యొక్క ఎడమ పాదం. చూడండి, ఇది రాముల వారు ప్రత్యక్షంగా ఇక్కడ పాదం మోపారని ఇక్కడ ఊరి తాతల నాటి నుంచి కూడా ఆనవాయితీ, అందరికీ తెలిసిన విషయం ఇది. రామచంద్రుడు ఇక్కడ ఉన్నాడు, వచ్చాడు అన్నదానికి ఈ పాదము చాలా పెద్దగా ఉంది. ఎడమ పాదం చూడండి, ఇంకో ఇది ఏళ్ళ భాగం చివరి వరకు పాదం ఉంది. అలాగే ఇది చూసిన ఒక గ్రామస్తుడు, ఇందులోనే ఈ ఊర్లో ఉన్న ఒక గ్రామస్తుడు ఇక్కడ రామాలయం నిర్మించాలని ఈ యొక్క కట్టడాన్ని మొదలుపెట్టాడు. అనూహ్యమైన రీతిలో పాపం ఆయన చనిపోయాడు, పరమపదించాడు. సో అది అలానే కట్టడం ఆగిపోయింది. ఇక్కడ రామాలయం కడదామని అనుకున్నారు. ఈ యొక్క కట్టడం అంతా కూడా రామాలయం గురించని పిల్లర్లు వేసి పెట్టారు. ఇది చూడండి, ఈ పాదం మళ్ళొకసారి స్పష్టంగా చూద్దాం. ఈ బండను పరిశీలిస్తే మీకు ఇంకా క్లియర్గా ఏర్పడుతుంది. రాముని పాదం ఇది. ఇది కూడా ఔరంగజేబ్ కాలం నాటిది. అప్పటి నుంచి తాతల నాటి నుంచి వస్తున్న ఈ పాదం అలానే ఉంది. దీని ఎవరు కూడా మార్చలేదు. ఇక్కడ ఒక గ్రామ ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తి ఈ పాదాన్ని చూసి ఇక్కడ రామాలయం కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కానీ అనూహ్యమైన రీతిలో అతను చనిపోయాడు. ఈ కట్టడం అలానే ఆగిపోయింది.